ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం జరిగి ప్రాణాలతో బయటపడ్డాడు పవన్ వారసుడు. ఆ కుర్రాడు చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగటంతో అతడు అందులో చిక్కుకుపోయాడు. దట్టమైన పొగలు కమ్మటంతో ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది పడ్డాడు. ప్రమాదాన్ని వెంటనే గమనించిన స్కూల్ యాజమాన్యం పిల్లల్ని ఆసుపత్రికి తరలించారు. దాంతో మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో చిన్న చిన్న గాయాలతో బయటపడిన అతన్ని పవన్ కళ్యాణ్ తిరిగి ఇండియాకు తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా పిల్లాడిని పవన్ కళ్యాణ్ తీసుకుని వచ్చాడు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం ఎలా ఉందో అని ఆయన ఫ్యాన్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆ కుర్రాడి ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్కు ఇటీవలే సింగపూర్లో భారీ అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే తండ్రి పవన్ కళ్యాణ్ తన అన్న వదిన చిరంజీవి సురేఖలతో కలిసి సింగపూర్కి హుటాహుటిన బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. సింగపూర్ నుంచి తిరిగి మార్క్ శంకర్ అన్న లిజ్నావాతో కలిసి పవన్ హైదరాబాద్కి వచ్చేశారు. అయితే ఆ తర్వాత మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి చెప్పలేదు. దాంతో ఆయన ఫ్యాన్స్ పిల్లాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నోవా కొడుకుతో కలిసి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కనిపించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందాం. మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ఆతృతతో ఆయన అభిమానుల్లో ఒక టెన్షన్ ఉంది. ఆ వార్తలకు చెక్ పడేలా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మార్క్ శంకర్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. అతడు తన తల్లిదండ్రులు అన్నా లెజ్నోవా, పవన్ కళ్యాణ్తో పాటు బహిరంగంగా కనిపించాడు. తాజాగా అంతర్జాలంలో వైరల్ అవుతున్న వీడియో మార్క్ శంకర్ తన కుటుంబంతో విమానాశ్రయంలో నడుస్తూ కనిపించాడు. పవన్ కళ్యాణ్ ఒకవైపు, అన్న మరోవైపు మార్క్తో వేగంగా నడుస్తున్నారు. 8 ఏళ్ల ఆ చిన్న పిల్లవాడు భుజంపై బ్యాగ్ మోసుకెడుతూ చేతిలో యాక్టివ్గా నడుస్తూ వెళుతున్నాడు. మార్క్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. గాయాలు నయమయ్యాయి. ఆ ఉత్సాహం అతడిలో కనిపిస్తోంది. ఇది నిజంగా అభిమానులకు సంతోషకరమైన వార్తనే చెప్పాలి. అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓజీ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లోనే పూర్తి కావస్తుంది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.